Hi, this is Uppara Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishnaveni. In this video, I am going to teach about the reasoning topic, direction sense test. This video useful for the aspirants who are preparing to RRB, NTPC, SSC, CHSL, SSC, CGL, banking, POs and clerks jobs, AP and Telangana states, SI and police jobs. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ఫుల్గా ఉండే విధంగా డైరెక్షన్ సెన్స్ టెస్ట్ను ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందామండి. ఏ విధంగా అంటే చాలా క్విక్ మెథడ్లో వితిన్ 2 or 3 సెకండ్స్లో అదేవిధంగా స్మార్ట్గా ఏ విధంగా చేయాలి మనం అంటే అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని రెగ్యులర్ మెథడ్లో కాకున్నట్టుగా డిఫరెంట్గా క్విక్గా వితౌట్ డయాగ్రామ్స్తో అంటే డయాగ్రామ్స్ని తక్కువగా యూజ్ చేస్తూ స్మార్ట్గా క్విక్గా ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాము. ద డైరెక్షన్ టెస్ట్కి ఫండమెంటల్ బేస్ ఏమేమి ఉంటాయి మనకంటే జనరల్గా మనము ఈ టాపిక్ని డైలీ రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే ఏదైనా ఒక అడ్రస్ కోసం అని చెప్పని సర్చింగ్ కోసం అని చెప్పని వెళ్ళామనుకోండి, ఏ విధంగా వెళ్తాం మనము పలానా అడ్రస్ అని చెప్పని ఏదో ఎంక్వైరీ చేసినామంటే వాళ్ళు ఏమని చెప్తారంటే స్ట్రైట్గా ఒక 2 kilometers వెళ్ళి లెఫ్ట్గా లేకపోతే నార్త్ వైపు ఒక 4 kilometers టర్న్ అయ్యండి అని చెప్పని ఆ తర్వాత మళ్ళీ ఒక 2 kilometers సౌత్ వైపు వెళ్ళండో లేకపోతే ఈస్ట్ వైపు వెళ్ళండో అని చెప్పని హింట్ ఇస్తారు మనకు. ఆ విధంగా మనకు అడ్రస్ సర్చ్ చేసేటువంటి డైలీ లైఫ్ యూజ్ చేస్తే ఈ టాపిక్ మనకు డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అనమాట. ఇప్పుడు డైలీ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేస్తుంటామో మనం అదే విధంగానే స్మార్ట్ మెథడ్లో క్విక్గా మనము ఆన్సర్స్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందామండి. ముందుగా మనం ఫండమెంటల్ బేస్లోకి వెళ్ళామంటే ఏ విధంగా చూద్దాం. మామూలుగా మనకు డైరెక్షన్స్ ఎవ్రీబడి నోన్ డైరెక్షన్స్ ఆర్ 4. దీస్ ఆర్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి వాటిని ఏ విధంగా మనము ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ విధంగా జ్ఞానం పెట్టుకోవాలి అంటే మనకు రైట్ సైడ్గా ఉండేది ఎప్పుడు కూడా ఈస్ట్ అని చెప్పి తీసుకోవాలన్నమాట. ఓకే, రైట్ సైడ్ మనకు రైట్ సైడ్గా ఉండేది ఈస్ట్ అని చెప్పి తీసుకుంటాం అనమాట. అది లెఫ్ట్ సైడ్ దీనికి వచ్చేసి వెస్ట్గా తీసుకుంటాం అన్నమాట. పైన వచ్చేసి నార్త్, తర్వాత కింద వచ్చేసి సౌత్. నెక్స్ట్ ఆ తర్వాత ఈ 4 కాక ఈ డైరెక్షన్సే కాక మనకు సబ్ డైరెక్షన్స్ ఉంటాయి. మరి ఆ సబ్ డైరెక్షన్స్ ఎన్ని ఉంటాయి మనకంటే అవి కూడా 4 ఉంటాయి అనమాట మనకు. ఏవేవంటే ఈ పై భాగంలో మనము నార్త్ బేస్ చేసుకొని ఈ నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్ అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ అదే వాళ్ళనే నార్త్ వెస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ వెస్ట్ అని. నెక్స్ట్ ఆ తర్వాత కింది భాగంలో సౌత్ బేస్ చేసుకొని సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్ అని చెప్పని. నెక్స్ట్ ఆ తర్వాత సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్ అని చెప్పి చెప్పుకుంటాము. అంటే ఇది ఇంగ్లీష్ మీడియంలో చాలా ఈజీగా మనము జ్ఞానం పెట్టుకోవచ్చు. అదే తెలుగు మీడియంకి వచ్చేసామనుకోండి మనకు కుడివైపు ఉండేది ఏమవుతుందంటే తూర్పు అనమాట. ఈ తూర్పుకి ఎదురుగా ఉండేది ఏమవుతుంది పడమర అవుతుంది. నెక్స్ట్ పైన వచ్చేసి మనకు ఉత్తరము, కింద దక్షిణము. ఇవి 4 దిక్కులు మనకు. ఈ దిక్కులు బేస్ చేసుకొని మళ్ళీ మనకు ఉపదిక్కులు వస్తాయి అన్నమాట. మరి ఏ విధంగా ఉంటాయి ఈ ఉపదిక్కులు అంటే మనకు ఈ తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండేది ఏమంటామంటే మనము ఈశాన్యము అంటాం అనమాట. తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండేది ఈశాన్యం అవుతుంది. అదేవిధంగా ఉత్తరానికి పడమరకు మధ్యలో ఉండేది వాయువ్యం అవుతుంది అనమాట. ఉత్తరానికి పడమరకి మధ్యలో ఉండేది వాయువ్యం అవుతుంది. నెక్స్ట్ అదే మార్గనే పడమరకి దక్షిణకి మధ్యలో ఉండేది నైరుతి అవుతుంది అనమాట. నెక్స్ట్ అదే మార్గనే తూర్పుకి దక్షిణంకి మధ్యలో ఉండేది ఆగ్నేయం అని చెప్పని చెప్పుకుంటాం అనమాట. ఓకే, ఇవి మనకు టోటల్గా ఉన్నటువంటి 4 డైరెక్షన్స్ అండ్ 4 సబ్ డైరెక్షన్స్ అనమాట. 4 దిక్కులు మరియు 4 ఉపదిక్కులు. ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఆలోచించామంటే మెయిన్ డైరెక్షన్స్కు యాంగిల్ ఎంత ఉంటుంది మనకు అంటే తూర్పుకి ఉత్తరానికి ద యాంగిల్ బిట్వీన్ ఈస్ట్ అండ్ నార్త్ ఈజ్ 9 degrees. సిమిలర్లీ మనకు అదేవిధంగా ఉత్తరానికి పడమరికి కూడా 9 degrees ఉంటుంది అన్నమాట. నార్త్కు వెస్ట్కు మధ్యలో యాంగిల్ అంతా 9 degrees ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 తీసుకున్నామంటే నెక్స్ట్ ఈ 2 తీసుకున్నామంటే అంటే టోటల్గా మనకు ఏదో చెప్పొచ్చు మనం అంటే మెయిన్ డైరెక్షన్స్కి మధ్యలో పక్క పక్కన ఉండే వాటికి యాంగిల్ ఎంత ఉంటుంది మనం అంటే 90 degrees అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఈ ఈస్ట్కు నార్త్ ఈస్ట్కి వచ్చేసి ఎంత ఉంటుంది ఇది యాంగిల్ 45 degrees అనమాట. ఇది 90 అయితే ఇది హాఫ్ ఏమవుతుంది మనకు 45 అవుతుంది. ఇది ఒకటి ఐడియా పెట్టుకున్నామంటే ఇది చేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ అదే మార్గనే వీటిలో కొన్ని మనకు కీ
కీ పాయింట్స్ ఉన్నాయి. ఆ కీ పాయింట్స్ ఏవేవి అని అంటే మనకు దాదాపుగా ఎక్కువగా మనం ఏం చెప్తుంటాము, రైట్ సైడ్ వెళ్ళండి అని చెప్పంటుంటాము. మనకు రైట్ సైడ్ అంటే ఇప్పుడు ఈ విధంగా టర్న్ అవుతాం అనమాట. అంటే రైట్ టర్న్ అయినామంటే యాంగిల్ కూడా ఎంత ఉంటుంది ఇక్కడ అంటే 9 degrees ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదే మనం లెఫ్ట్ సైడ్ టర్న్ అయినప్పుడు మనకు ఇక్కడ కూడా ఎంత ఉంటుంది యాంగిల్ వచ్చేసి అంటే 9 degrees ఉంటుంది అనమాట. దీన్నే మళ్ళీ ఇంకో రకంగా చెప్తామంటే ఏ విధంగా అంటే మనకు సవ్య దిశ అంటాం మనం. ఇది సవ్య దిశ. ఇదే ఏమవుతుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. అంటే రైట్ సైడ్ తిరిగేది అనమాట. నెక్స్ట్ ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేపాటికి ఏమవుతుంది అంటే అపసవ్య దిశ అంటారు అనమాట. ఇది అపసవ్య దిశ అనమాట. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. అంటే మనకు క్లాక్ తిరిగేటువంటి డైరెక్షన్ ఏమవుతుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. దానికి ఆపోజిట్గా ఉండే డైరెక్షన్ ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పేస్తాను అనమాట. నెక్స్ట్ ఇవే కాక మళ్ళీ మనకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొన్ని మెజరేషన్స్ సంబంధించినటువంటి ఫిగర్స్ వస్తాయి మనకు అనమాట. ఏవేవి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది అనమాట. లంబకోణ త్రిభుజం వస్తుంది అనమాట. ఈ లంబకోణ త్రిభుజం వచ్చినప్పుడు మనకి ఏమైంది అనుకుంటాం మనం అంటే AC² = AB² + BC² అని చెప్పి రాసుకుంటాం. అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం అకార్డింగ్ టు పైథాగరస్ థీరం AC² = AB² + BC² అని చెప్పని ఇదొకటి అవసరం మనకు. నెక్స్ట్ అదే మార్గానే రెక్టాంగిల్ కూడా అవసరం అనమాట మనకు. దీర్ఘ చతురస్రం కూడా అవసరం మనకు. అంటే మనకు ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. ఎదురెదురు భుజాలు ఏ విధంగా ఉంటాయి మనకు సమానంగా ఉంటాయి అనమాట. దీన్ని బేస్ చేసుకుని కూడా మనము డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తుంటాం. అదే మార్గానే స్క్వేర్ కూడా వస్తుంది అనమాట. ఇది చతురస్రం కూడా వస్తుంది మనకు. మరి చతురస్రంలో భుజాలు ఏ విధంగా ఉంటాయి, ఇన్ స్క్వేర్ 4 sides ఆర్ ఈక్వల్ అనమాట. మరి 4 భుజాలు ఏ విధంగా ఉంటాయి మనకంటే సమానంగా ఉంటాయి అనమాట. ఇది మనకు చతురస్రం. దిస్ ఈజ్ ఏ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ రెక్టాంగిల్. ఇదేమనుకంటే దీర్ఘ చతురస్రం అనమాట. ఓకే, వీటిని బేస్ చేసుకునే మనము టోటల్గా ఇక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా చేయగలుగుతాం అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకంటే మెయిన్గా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సబ్ డైరెక్షన్స్ ఆర్ నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అనమాట. వీటికి ఆపోజిట్ కూడా గ్రామం పెట్టుకోవాలి మనం. ఏ విధంగా అంటే ఈస్ట్కి ఆపోజిట్ ఏది మనకంటే వెస్ట్ అంటాం అనమాట. నార్త్కి ఆపోజిట్ వచ్చేసి ఏమవుతుంది సౌత్ అవుతుంది. నెక్స్ట్ అదే మార్గం నార్త్ ఈస్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది సౌత్ వెస్ట్ అనమాట. నెక్స్ట్ సౌత్ ఈస్ట్కి ఆపోజిట్ ఏమవుతుందంటే నార్త్ వెస్ట్ అని గ్రామం పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ 2 డైరెక్షన్స్కి యాంగిల్ ఎంత ఉంటుంది, యాంగిల్ బిట్వీన్ 2 మెయిన్ డైరెక్షన్స్ మనకు తీసుకున్నామంటే పక్కన యాంగిల్ బిట్వీన్ 2 అడ్జసెంట్ డైరెక్షన్స్ అనమాట. ఎంత ఉంటుందంటే 90 degrees అని చెప్తాం అనమాట. ఓకే, అంటే 2 దిక్కుల మధ్య కోణం, 2 ఆసన్న దిక్కుల మధ్య కోణం మనకు ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది అనమాట. దాని మధ్య ఉన్నటువంటి ఉపదిక్కుకి అనమాట కోణం ఎంత ఉంటుందంటే 40 degrees ఉంటుందని చెప్పని ఐడియా పెట్టుకుంటే చాలు మనం. ఆ తర్వాత ఈ సవ్య దిశ, అపసవ్య దిశ, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, నెక్స్ట్ రైట్, లెఫ్ట్, ఆ తర్వాత మళ్ళీ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి, నెక్స్ట్ ఆ తర్వాత స్క్వేర్ గురించి, రెక్టాంగిల్ గురించి. ఇవి ఐడియా ఉన్నాయనుకోండి చాలా 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 ఈజీగా, క్విక్గా, స్మార్ట్గా మనము ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, మరి ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. మరి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వెళ్ళడానికి ముందుగా ఎన్ని రకాలుగా మనకు ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ టు ఫైండ్ ది డిస్టెన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ టు ఫైండ్ ది డైరెక్షన్, థర్డ్ వన్ ఈజ్ టు ఫైండ్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ మనకు 3 రకాలుగా ప్రాబ్లమ్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏదంటే దూరాన్ని కనుక్కోమని చెప్పని ఒక పద్ధతి, రెండవది వచ్చేసి దిక్కుని కనుక్కోమని చెప్పని ఇంకో రకమైనటువంటి క్వశ్చన్, నెక్స్ట్ మూడవది వచ్చేసి దూరము మరియు దిక్కుని రెండింటినీ కనుక్కోమని చెప్పని ఇంకో రకంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ 3 రకాలుగా మనకు ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నాడో వాటిని మనము డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం మనము అబ్జర్వ్ చేసినామంటే దీపక్ స్టార్ట్స్ వాకింగ్ స్ట్రైట్ టువర్డ్స్ ఈస్ట్. After walking 75 meters, he turns to left and walks 25 meters straight. Again, he turns to the left. He walks a distance of 40 meters straight. Again, he turns to the left and walks a distance of 25 meters. How far he is from the starting point?
ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకు, దీపక్ స్టార్ట్స్ వాకింగ్ స్ట్రైట్ టువర్డ్స్ ఈస్ట్ అన్నాడు. మరి ఈ విధంగా ఫస్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతామంటే ఏం చేయొచ్చు అంటే, చిన్నగా మనకు తెలిసినటువంటి డైరెక్షన్స్ ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్ అని చెప్పని వేసుకోవచ్చు అనమాట. వేసుకున్నామంటే ఫస్ట్ ఏమన్నాడు మనకు, దీపక్ స్టార్ట్స్ వాకింగ్ స్ట్రైట్ టువర్డ్స్ ఈస్ట్ వైపుకి వెళ్ళాడంట. అంటే ఎటువైపుకి, ఇటువైపు అనమాట. ఓకే, ఆఫ్టర్ వాకింగ్ 75 మీటర్స్, ఎంత వెళ్ళాడు, 75 మీటర్స్ వెళ్ళాడు అనమాట. ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ అనుకుందాము, ఎంత వెళ్ళాడు అనుకుందాము, 75 అనుకుందాం. మరి 75 వెళ్ళాడంటే ఆ తర్వాత అంటే ఇటు సైడ్ వెళ్ళాడంటే మనకు ఇది రైట్, ఇది లెఫ్ట్ అని చెప్పని అర్థం. ఈ కింద వైపు రైట్ ఉంటుంది, ఇటువైపు లెఫ్ట్ ఉంటుంది అనమాట. హీ టర్న్స్ టు లెఫ్ట్ అండ్ వాక్స్ 25 మీటర్స్ స్ట్రైట్. ఏం చేసినాడంట, లెఫ్ట్ టర్న్ అయ్యి 25 మీటర్స్ వెళ్ళాడంట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత అగైన్ హీ టర్న్స్ టు ది లెఫ్ట్, ఈ వాక్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 మీటర్స్ స్ట్రైట్. మళ్ళీ ఏం చేసినాడు, లెఫ్ట్ టర్న్ అయ్యి 40 మీటర్స్ వెళ్ళినాడంట. ఓకే, ఇక్కడ మనము ఈ లెంత్, ఈ ఫిగర్ తీసుకునేటప్పుడు ఎట్లా ఉండాలంటే, ఎంత లెంత్ అయితే మనం ఇక్కడ 75 ఉందో దానికి తగ్గట్టుగా ఈ లెంత్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా 25 తీసుకోవాలి, 40 తీసుకోవాలి. ఇప్పుడు 25 తీసుకున్నా, 25 కంటే 40 ఎక్కువ ఉండాలి. అట్లనే 75 అంటే ఎట్లా మనకు సగం కంటే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట అక్కడ. ఓకే, నెక్స్ట్ అగైన్ హీ టర్న్స్ టు ది లెఫ్ట్ అండ్ వాక్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 మీటర్స్. మళ్ళీ ఏం చేసినాడు, లెఫ్ట్కి టర్న్ అయ్యి 25 మీటర్స్ అన్నాడు. అంటే లెఫ్ట్ అంటే ఇటువైపు వస్తుంది మనకు, ఎంత 25 అన్నాడు. ఇది 25 కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది, 25 అంటే ఇటుగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఏ, బి, సి, డి, ఈ అనమాట ఈ పాయింట్. ఓకే, తీసుకున్నామంటే హౌ ఫార్ హీ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. మరి బయలుదేరిన స్థానం నుంచి అతను ఎంత దూరంలో ఉన్నాడు అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఈ 75 వచ్చేసి మనకు ఏబి కదా, 75 ఏబి మనకు. ఆ తర్వాత సిడి వచ్చేసి ఎంత ఉంది, 40 ఉంది. ఇక్కడ మనకి ఏమైందంటే ఈ బిఈడిసి అనేది మనకి ఏది, రెక్టాంగిల్ అనమాట. ఇది దీర్ఘచతురస్రం కాబట్టి ఎదురెదురు భుజాలు ఏ విధంగా ఉంటాయి, మనకు సమానంగా ఉంటాయి. కాబట్టి సిడి వచ్చేసి 40 అయినప్పుడు ఈ బిఈ కూడా ఎంత అవుతుంది, మనకు 40 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇప్పుడు ఏఈ కావాలి మనకు. బయలుదేరిన స్థానం నుంచి ఇప్పుడు అతను ఎంత దూరంలో ఉన్నాడు అని చెప్పని ఇచ్చాడు అన్నమాట. హౌ ఫార్ హీ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పని ఇచ్చాడు. మరి ఏ విధంగా ఏఈ కావాలి మనకు, ఏబి తెలుసు, తర్వాత బిఈ తెలుసు. అప్పుడు ఏం చేస్తాం మనము, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బిఈ అని చెప్పి రాసుకుంటాము. ఏబి ఈజ్ 75, బిఈ ఈజ్ 40, సో 35 మీటర్స్ అనమాట. ఓకే, సింపుల్, చాలా సింపుల్. ఇదే డయాగ్రామ్ ద్వారా చేసే మెథడ్ అనమాట. మరి ఇప్పుడు వితౌట్ డయాగ్రామ్ స్మార్ట్గా ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. మరి డయాగ్రామ్ లేకున్నట్లు ఏ విధంగా చేస్తామంటే, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిందంటే ఓన్లీ డైరెక్షన్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. ఈ లెఫ్ట్ రైట్ తీసుకోము. ఇన్స్టెడ్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ వీ టేక్ డైరెక్షన్స్ అనమాట. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ మనకు ఏమన్నాడు, స్ట్రైట్గా ఈస్ట్ వైపు ఎంత 75 మీటర్స్ అన్నాడు. ఈస్ట్ వైపు 75 మీటర్స్ అన్నాడు. కాబట్టి ఈ అని చెప్పని 75 అని చెప్పని రాసుకుంటాను. నెక్స్ట్ ఆ తర్వాత ఈస్ట్ వైపు 75 వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి టర్న్ అయ్యి 25 అన్నాడు. మరి ఈస్ట్కి వెళ్ళి లెఫ్ట్ టర్న్ అయితే ఎటువైపు వెళ్తాడు, అప్పుడు నార్త్ వైపు వెళ్తాడు. సో నార్త్ ఏమని అర్థం మనకు, 25 అని చెప్పని అర్థం. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అయ్యి, నార్త్ నుంచి లెఫ్ట్కి టర్న్ అయ్యి 40 మీటర్స్ వచ్చినాడు. మరి నార్త్ నుంచి లెఫ్ట్కి వస్తే ఏది వస్తుంది మనకు అంటే వెస్ట్ వస్తుంది అనమాట. సో వెస్ట్ ఈజ్ 40. నెక్స్ట్ మళ్ళీ వెస్ట్ నుంచి ఏమైంది మనకు, లెఫ్ట్ టర్న్ అన్నాడు. మరి వెస్ట్ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే ఏమొస్తుంది, సౌత్కి వచ్చేస్తుంది. కాబట్టి సౌత్ ఏమవుతుంది, 25 అవుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మెయిన్ జ్ఞానం పెట్టుకోవాల్సింది ఆపోజిట్ డైరెక్షన్స్ని మైనస్ చేస్తాము, సబ్స్ట్రాక్షన్ చేస్తాం అనమాట. సేమ్ డైరెక్షన్స్ని ఏం చేస్తామంటే సేమ్ డైరెక్షన్స్ని యాడ్ చేస్తామంట, ప్లస్ చేస్తామంట. బాగా నా పెట్టుకోవాలి. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ ఏం చేస్తాము, మైనస్ చేస్తాము. సేమ్ డైరెక్షన్స్ ఏం చేస్తాము, ప్లస్ చేస్తామంట. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. మనకి ఇప్పుడు ఈ నార్త్కి ఆపోజిట్ ఏముంది, సౌత్ ఉంది. అంటే ఈ రెండు మైనస్ చేస్తే 25 మైనస్ 25 అంటే ఏమవుతుంది, 0 వస్తుంది. కాబట్టి రెండు క్యాన్సిల్ చేస్తాను నేను. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ కూడా రెండే మనకు ఆపోజిట్ కదా. కాబట్టి ఏం చేసి మనము ఇక్కడ దీంట్లో రెంట్లో మైనస్ చేసినామంటే 7 ఈస్ట్ వచ్చేసి 75 మైనస్ 40 ఎంత వస్తుంది, 35. ఈ 35 అనమాట. అంటే పెద్దది వాల్యూ ఏది ఉంటుందో అదే డైరెక్షన్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకు డైరెక్షన్ అని చెప్పి అడగలేవాడు, డిస్టెన్స్ అడిగాడు. కాబట్టి ఎంత వచ్చింది డిస్టెన్స్, 35 మీటర్స్ అని చెప్పి చెప్పొచ్చాము డైరెక్ట్. మనకు ఏదైనా చేసామంటే ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ని మైనస్ అని చెప్పి తీసుకుంటాము. సేమ్ డైరెక్షన్ ఏం చేస్తాము,
ప్లస్ అని చెప్పి తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఏమైంది మనకు నార్త్ సౌత్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 25 సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సల్ చేశాను. తర్వాత ఈస్ట్ వెస్ట్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి ఏం చేస్తున్నా మైనస్ చేస్తాను. ఎంత వచ్చినప్పుడు 35 వచ్చింది అనమాట. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ టోటల్గా ఓన్లీ డిస్టెన్స్ మాత్రమే ఇక్కడ అడిగాను అనమాట. ఓన్లీ టు ఫైండ్ ది డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ మాత్రం అన్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకొని వెళ్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూస్తే మనకు చూద్దాం ఏ విధంగా ఉందో. గౌరవ్ వాక్స్ 20 meters towards north. He then turns left and walks 40 meters. He again turns left and walks 20 meters. Further, he moves 20 meters after turning to the right. How far he is from his original position? First option is 20 meters, second option is 30 meters, third option is 50 meters, fourth option is 60 meters and fifth option is none of these అన్నాడు. మరి ఇక్కడ మనము డయాగ్రామ్ లేకున్నట్టుగా చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేసాము, డయాగ్రామ్ వేసాము, తర్వాత వితౌట్ డయాగ్రామ్ చేసాము. ఇప్పుడు దీంట్లో వితౌట్ డయాగ్రామ్ని యూజ్ చేసి మనము ఏ విధంగా చేస్తామో చూద్దామని. గౌరవ్ వాక్స్ 20 meters టువర్డ్స్ నార్త్ అన్నాడు. సో నార్త్ ఎంత మనకు 20 meters అని చెప్పి రాస్తాం, ఎన్ 20 అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ హీ దెన్ టర్న్స్ లెఫ్ట్, అంటే నార్త్కి వెళ్ళి లెఫ్ట్కి టర్న్ అంటే ఏమొస్తుంది, మళ్ళీ నార్త్కి లెఫ్ట్ వచ్చేసేది మనకు వెస్ట్ అని చెప్పి అర్థం. సో వెస్ట్ అని చెప్పి రాసుకుంటాం. వెస్ట్కి ఏముంది మనకు లెఫ్ట్ హ్యాండ్ వాక్స్ 40 meters అనమాట. సో 40 వెస్ట్కి ఏమైనాడు 40 అయినాడు అనమాట. పోయిన తర్వాత హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్, మళ్ళీ ఏమైండు లెఫ్ట్కి వచ్చాడు. లెఫ్ట్ వచ్చాడు అంటే అర్థం ఏమని అది సౌత్కి వచ్చాడని చెప్పని అర్థం. సౌత్కి ఎంత వచ్చాడని చెప్పని 20 meters అనమాట. ఓకే, సౌత్ ఎంత 20. నెక్స్ట్ ఫర్దర్ హీ మూవ్స్ 20 meters ఆఫ్టర్ టర్నింగ్ టు ది రైట్. మనకి సౌత్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైందంటే రైట్ తిరిగాడు అనమాట. సౌత్కి వెళ్ళి మళ్ళీ రైట్ తిరగడం అంటే అర్థం ఏమనకు అది వెస్ట్ అని చెప్పని అర్థం అనమాట. ఆ వెస్ట్కి ఏమైనా వస్తుంది మనకు 20 meters వస్తుందని చెప్పని అర్థం అనమాట. కాబట్టి వెస్ట్ 20. ఇంతకుముందు చెప్పుకున్న కండిషన్ మాదిరిగానే ఆపోజిట్ డైరెక్షన్స్ నార్త్ సౌత్ రెండు క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయంటే ఏం చేయాలి మనము ప్లస్ చేయాలన్నమాట. 40 + 20 ఎంత వస్తుంది 60 meters అయిపోయింది అంతే, కంప్లీట్ ఓవర్. మరి కావాల్సి చెక్ చేయండి, డయాగ్రామ్ తీసుకొని చెక్ చేద్దాం. మరి ఇప్పుడు ఫస్ట్ మనకి ఏ విధంగా అంటే గౌరవ్ వాక్స్ 20 meters టువర్డ్స్ నార్త్, నార్త్ వైపుకు 20 meters వెళ్ళాడు. ఏమైంది ఆ తర్వాత ఏమైంది హి దెన్ టర్న్స్ లెఫ్ట్ అంటే ఇటువైపు వస్తుంది. లెఫ్ట్ ఎంత వెళ్ళాడు అంటే 40 అన్నాడు, అంటే దీనికంటే పెద్ద తీసుకోవాలి మనం 40. నెక్స్ట్ ఈ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20 meters, మళ్ళీ లెఫ్ట్కి వచ్చి 20 అన్నప్పుడు సేమ్ తీసుకుంటాం మనం డిస్టెన్స్ ఇట్లా ఈక్వల్ ఉండేటట్టు 20. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఫర్దర్ హీ మూవ్స్ 20 meters ఆఫ్టర్ టర్నింగ్ టు ది రైట్. రైట్కి వచ్చాడు అనమాట. ఎంత ఈ విధంగా రైట్కి ఎంత వచ్చాడంటే మళ్ళీ 20 meters వచ్చాడు అనమాట. ఇది 20 ఏమి ఇది ఏ బి సి డి ఈ అని చెప్పి తీసుకోవచ్చు మనం. తీసుకున్నామంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇతను ఎంత దూరంలో ఉన్నాడు అన్నాడు. మరి ఇప్పుడు ఇది ఏబిసిడి అనేది మనకు రెక్టాంగిల్ కదా, కాబట్టి బీసీ అండ్ ఏడి ఆర్ ది ఆపోజిట్ సైడ్స్. సో బీసీ ఈజ్ 40, దెన్ ఏడి ఈజ్ ఆల్సో 40. మనకి ఏం కావాలి ఏఈ కావాలి. ఏఈ ఈక్వల్స్ టు ఏం రాయచ్చు మనం అప్పుడు 40 + 20 ఈక్వల్స్ టు 60. ఓకే చూడండి, మళ్ళీ డయాగ్రామ్ లేకున్నట్టుగా ఈజీగానే తొందరగా మనము చేసేసామన్నమాట. ఇది అలవాటు చేసుకున్నాం అనుకోండి స్మార్ట్గా మనకు తక్కువ ఆన్సర్ వచ్చేస్తున్నాడు. విత్ ఇన్ 2 or 3 secondsలోనే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం క్వశ్చన్ని చదివేదే లేట్ అంతే, వెంటనే మనం 2 or 3 secondsలో ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసామంటే మనకు ఇప్పుడు ఇంతకుముందు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాము, ఇప్పుడు వచ్చేసి డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఈజీగా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఐ ఆమ్ ఫేసింగ్ సౌత్, ఐ టర్న్ రైట్ అండ్ వాక్డ్ 20 meters, దెన్ ఐ టర్న్ రైట్ అగైన్ అండ్ walk 10 meters, then I turn left and walk 10 meters, and then turning right walk 20 meters, then I turn right again and walk 60 meters. In which direction am I from the starting point? First option is north, second option is northwest, third option is east, fourth option is northeast, fifth option is none of these. స్మార్ట్గా ఈజీగా ఏదైనా చేయొచ్చో చూద్దాం. మరి ఇప్పుడు ఐ ఆమ్ ఫేసింగ్ సౌత్, సౌత్ వైపుకు చూస్తూ ఉన్నాడు అన్నాడు అనమాట. అంటే సౌత్ వైపుకు చూస్తూ ఉన్నాడంటే ఎటువైపు నిలబడినాడని చెప్పి అర్థం మనకు నార్త్ సైడ్ స్టాండ్ చేశాడని చెప్పి అని అర్థం అనమాట. ఓకే, నార్త్ సైడ్ స్టాండ్ చేశాడు, సౌత్ వైపు చూస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, ఇక్కడ పాయింట్ అనుకుందాం మనము. ఆ పాయింట్ తీసుకున్నామంటే తర్వాత ఏమన్నాడు ఐ టర్న్ రైట్ అండ్ వాక్డ్
20 మీటర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇటువైపు ముఖం చేసినప్పుడు మనకు రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. కాబట్టి రైట్ సైడ్ ఎంత 20 అన్నాడు అనమాట. రైట్ సైడ్ తీసుకోవచ్చు, మనము 20 తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత దెన్ ఐ టర్న్ రైట్ అగైన్ అండ్ వాక్ 10 అన్నాడు. మరి ఇటు సైడ్ 20 అయినప్పుడు మళ్ళీ రైట్కి టర్న్ అయినాడు. అంటే ఎటువైపు పోతాడు, పైకి వెళ్తాడు. పైకి ఎంత 10 అని చెప్పి ఇచ్చాడు అనమాట. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత దెన్ ఐ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 10 మీటర్స్ అన్నాడు. మరి లెఫ్ట్కి వెళ్ళాడన్నాడు. లెఫ్ట్ కంటే ఎటువైపు వస్తుంది, ఇటువైపు వస్తుంది అనమాట. లెఫ్ట్కి ఇటువైపు వస్తుంది. ఎంత అన్నాడు, దెన్ ఐ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 10 మీటర్స్. సేమ్ ఇదే డిస్టెన్సే మనకు 10 అని ఇచ్చినాడు అనమాట. ఓకే. నెక్స్ట్ దెన్ టర్నింగ్ రైట్ వాక్ 20 మీటర్స్. మళ్ళీ ఏం చేసినాడు, రైట్ సైడ్ పోయినాడు పైకి. ఎంత 20 అంటున్నాడు. ఓకే, 20 మీటర్స్. దెన్ ఐ టర్న్ రైట్ అగైన్ అండ్ వాక్ 60 మీటర్స్. మళ్ళా రైట్ సైడ్ వచ్చాడంట. ఎంత 60 మీటర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇది 10, ఇది 20, అంటే మన టోటల్ 30 అయింది. ఇంకా దీన్ని దాటి బయటకు వచ్చేసాడు అనమాట. ఇది మనకు అర్థం. ఇది 60 అనుకుందాం. ఓకే, ఇది 60 మనకు. మరి ఇప్పుడు అక్కడ ఇచ్చినది ఏమి, ఇన్ విచ్ డైరెక్షన్ యామ్ ఐ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. మరి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడికి, అంటే ఇది ఏ బి సి డి ఈ ఎఫ్ అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడికి ఏ డైరెక్షన్లో ఉన్నాడు, అంటే ఏ నుంచి ఎఫ్కి ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని చెప్పని క్వశ్చన్ అడిగినమాట. మరి ఎక్కడి నుంచి అయితే అడుగుతున్నాడో అక్కడ మనం ఏం చేయాలంటే సెంటర్ పాయింట్కి తీసుకోవాలి. ఇక్కడ నుంచి అడుగుతున్నాడు కాబట్టి ఇది సెంటర్ పాయింట్గా మనము ఏం చేస్తానంటే ఈ విధంగా వేసుకుంటాం. సెంటర్ పాయింట్ చేసేస్తాం అనమాట. ఈ విధంగా వేసుకున్నామంటే అప్పుడు ఏమవుతుంది, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, సౌత్. మరి ఇది కావాలి మనకు, ఇది కావాలంటే ఏమవుతుంది, అది నార్త్ ఈస్ట్ అనమాట. అయిపోయిందంటే ఏమవుతుంది, అది నార్త్ ఈస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, చాలా ఈజీ. వితౌట్ డయాగ్రామ్ ఎలా చేస్తాం ఇదే ప్రాబ్లమ్ని. ఫస్ట్ మనకు ఐ ఆమ్ ఫేసింగ్ సౌత్ అన్నాడు, అంటే నార్త్ వైపు ఉన్నాడు అని చెప్పని అర్థం మనకు. ఐ టర్న్ రైట్, నార్త్ వైపు నుంచి రైట్కి టర్న్ అయినాడు. అంటే ఎటువైపు పోయినాడు, ఇటు రైట్ టర్న్ అంటే అప్పుడు మనకు అర్థం ఏమిది, వెస్ట్ వైపు వెళ్ళినాడు చెప్పని అర్థం అనమాట. కాబట్టి వెస్ట్ మనకు ఎంత వెళ్ళినాడని చెప్పిన అర్థం మనకు, వెస్ట్ వచ్చేసి 20 మీటర్స్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత దెన్ ఐ టర్న్ రైట్ అన్నాడు. మరి వెస్ట్కి వచ్చేసి మళ్ళీ రైట్కి వెళ్ళాడంటే అర్థమే మనకు నార్త్ సైడ్ పోయాడని చెప్పని అర్థం. సో నార్త్ ఈజ్ 10 అని చెప్పని అర్థం మనకు. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, దెన్ ఐ టర్న్ లెఫ్ట్, నార్త్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి ఇటువైపు వచ్చాడంటే మళ్ళీ ఏమది వెస్ట్ వచ్చినట్టు అర్థం అనమాట. మరి వెస్ట్కి ఎంత వచ్చినాడని చెప్పిన అర్థం, మళ్ళీ 10 వచ్చినాడని చెప్పిన అర్థం. అండ్ దెన్ టర్నింగ్ రైట్, అంటే వెస్ట్కి వచ్చి మళ్ళీ రైట్కి వెళ్ళాడు. రైట్కి వెళ్ళంటే అర్థమే మళ్ళీ నార్త్కి వెళ్ళాడని చెప్పిన అర్థం అనమాట. మరి నార్త్ ఎంత వెళ్ళాడప్పుడు 20 మీటర్స్ అనమాట. దెన్ ఐ టర్న్ రైట్ అగైన్ అండ్ వాక్ 60 మీటర్స్. మళ్ళీ నార్త్కి వెళ్ళి మళ్ళీ ఏమైంది, రైట్కి పోయినాడు. రైట్ పోయినాడు అంటే అర్థమే మనకు ఈస్ట్కి వెళ్ళాడని చెప్పని అర్థము. మరి ఈస్ట్కి ఎంత వెళ్ళాడు, 60 మీటర్స్ వెళ్ళాడని చెప్పని అర్థం అనమాట. ఓకే, ఇది టోటల్ మనకి ఇచ్చినది. ఇప్పుడు ఆపోజిట్ చూసుకున్నాము, సేమ్ చూసుకున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే మనము వెస్ట్ మనకు 20, 10 ఎంత 20 + 10, వెస్ట్ ఈజ్ 20 + 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 30 అనమాట. వెస్ట్ వచ్చేసి ఆ తర్వాత ఈస్ట్ వచ్చేసి ఎంత ఉంది, 60 ఉంది. ఈస్ట్ ఎంత 60, అంటే ఈ రెండు ఆపోజిట్ కదా, ఈస్ట్ వెస్ట్ మనకు ఆపోజిట్ కాబట్టి ఏం చేస్తాను నేను, ఈ 60 - W30 ఎంత వస్తుంది మనకు, అప్పుడు ఈ 30 అని చెప్పి తీసుకుంటాను. ఎందుకంటే పెద్దదాన్నే తీసుకోవాలి లాస్ట్ అనమాట. కాబట్టి ఈస్ట్ 30 అని వచ్చింది. తర్వాత ఇంకేం మిగిలింది మనకు, నార్త్ మిగిలింది. నార్త్ ఎంత ఉంది, 10 ఉంది. సో నార్త్ ఈస్ట్ రెండు మిగిలినాయి. మనకి డిస్టెన్స్ కూడా అవసరం లేదు, డైరెక్షన్ మాత్రం అడిగాడు కాబట్టి ఏమని చెప్పాలి మనం అప్పుడు, నార్త్ ఈస్ట్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే, డైరెక్షన్ ఓన్లీ వీ వాంట్ ఓన్లీ డైరెక్షన్. సో నార్త్ ఈస్ట్ మాత్రం మిగిలినాయి మనకు. ఓకే, కాబట్టి ఏం చెప్పచ్చు మనము, నార్త్ ఈస్ట్ అని చెప్పి ఆన్సర్ చెప్పచ్చు అనమాట. అంతకుముందు మనం డయాగ్రామ్ ద్వారా నార్త్ ఈస్ట్ అని చెప్పుకున్నాము. వితౌట్ డయాగ్రామ్ ద్వారా కూడా ఏమొస్తుంది మనకు, నార్త్ ఈస్ట్ వస్తుంది. ఏవైతే మిగులుతాయో అవే ఆన్సర్ కింద లెక్క మనకు. ఇక్కడ మిగిలినవి ఏవే ఉన్నాయి, నార్త్ ఉంది, ఈస్ట్ ఉంది. ఈ రెండు ఆపోజిట్ కావు, సేమ్ కావు మనకు. కాబట్టి మిగిలినాయని చెప్పని తీసుకుంటాం అనమాట. ఈ రెండు మిగిలినాయంటే అర్థమే మనకు అప్పుడు నార్త్ ఈస్ట్ అని చెప్పని అర్థం అనమాట. ఓకే, ఇది మనకు చేసేటువంటి విధానం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కూడా డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసేది చూద్దాము. కానీ ఇక్కడ విత్ యాంగిల్ అనమాట. యాంగిల్ ఇస్తే ఎట్లా చేస్తుంటాం మనం అనేది చూద్దాం మనం. దీపా మూవ్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 75 meters టువర్డ్స్ ద నార్త్. షీ దెన్ టర్న్ టు ది లెఫ్ట్ అండ్ వాకింగ్ ఫర్ అబౌట్ 25 meters. Turned left again and walked 80 meters. Finally, she turned to the right at an angle
of 45 degrees. In which direction was she moving finally? First option is northeast, second option is northwest, third option is south, fourth option is southeast, fifth option is southwest అనమాట. ఏమి ఇచ్చాడు క్వశ్చన్ అంటే దీప మూవ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 75 meters టువర్డ్స్ నార్త్ అన్నాడు. నార్త్ అంటే మనకు పైకి కదా, ఎంత వెళ్ళినాడు 75 meters అన్నాడు అనమాట. 75 meters నార్త్కి వెళ్ళాడు. షీ దెన్ టర్న్ టు ది లెఫ్ట్ అంటే ఇటువైపు వచ్చాడనమాట. అండ్ వాకింగ్ ఫర్ అబౌట్ 25 meters, ఓన్లీ 25 meters వెళ్ళాడంట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ టర్న్ లెఫ్ట్ అగైన్ అండ్ వాక్డ్ 80 meters అన్నాడు. అంటే కిందికి వచ్చాడు లెఫ్ట్కి. 80 meters అంటే దీనికంటే కిందికి వచ్చేస్తాడు అనమాట మనకు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఫైనల్లీ షీ టర్న్ టు ది రైట్ అట్ యాన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి మనం ఇక్కడ. ఫైనల్గా ఏం చేశాడంట, రైట్ సైడ్కి 45 degrees యాంగిల్లో టర్న్ అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనము ఇది ఉంది కదా, ఇది ఇట్లా తీసుకున్నాం అనుకోండి, దీనికి 45 యాంగిల్ అంటే ఎట్లా వస్తుంది మనకు, ఈ విధంగా వేస్తాం మనం, అంతే కదా. కాబట్టి ఇది ఏమన్నా రాయొచ్చు మనం, ఇంత యాంగిల్ 45 degrees అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఓన్లీ 45 degrees యాంగిల్ అన్నాడు. ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ షీ మూవింగ్ ఫైనల్లీ, మరి ఫైనల్గా ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యాడు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే సెంటర్ పాయింట్ ఏదప్పుడు మనకు, ఇది సెంటర్ పాయింట్ మనకు, ఏ బి సి డి, ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇది సెంటర్ పాయింట్ మనం తీసుకున్నామంటే డి అని చెప్పాను ఇక్కడ మనకు. తీసుకుంటే ఏమని చేస్తాం మనం ఇప్పుడు, ఇట్లా సెంటర్ పాయింట్ తీసుకొని అది గీసుకోవాలని చెప్పాను నేను. మధ్యాహ్నం తీసుకుంటే మనకు ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, మనకి ఇటువైపు వస్తుండేది. మరి ఇటువైపు ఇదే అవుతుంది మనకు, అప్పుడు ఇది సౌత్ వెస్ట్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ సౌత్ వెస్ట్ అనమాట. ఓకే, చాలా ఈజీగా ఉంది ఇది. ఏం చెప్పొచ్చు మనం, సౌత్ వెస్ట్ అని చెప్పొచ్చు. మరి డయాగ్రామ్ లేకున్నట్లుగా ఏదో చెప్పొచ్చు మనం, డయాగ్రామ్ లేకున్నట్లుగా అంటే వాడే ఇచ్చాడు ఇక్కడ ఓన్లీ డైరెక్షన్సే ఇచ్చాడు మనకు. ఫస్ట్ నార్త్ సైడ్ వచ్చేసి ఎంత అంట 75 అన్నాడు. షీ దెన్ టర్న్ టు ది లెఫ్ట్, నార్త్కి వెళ్ళి లెఫ్ట్కి టర్న్ అయ్యాడంటే ఏమొస్తుంది మనకు, అప్పుడు అది వెస్ట్ వస్తుంది. వెస్ట్ ఎంత మనకు 25 అన్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత టర్న్ లెఫ్ట్ అగైన్, లెఫ్ట్ అంటే మళ్ళీ అక్కడికి కిందికి వచ్చాడనమాట. అంటే సౌత్ అని చెప్పని అర్థం. సౌత్ ఎంత అనేది 80 అని చెప్పని అర్థం అనమాట. ఓకే, నార్త్కి 75 వెళ్ళాడు. ఆ నార్త్కి 75 వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి అన్నాడు. లెఫ్ట్ అంటే అర్థం ఏమనకు, అది వెస్ట్ అని చెప్పని అర్థం. వెస్ట్ ఎంత 25 అంట. వెస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి రన్ అన్నాడు. లెఫ్ట్ అంటే అర్థం ఏమనుకో, కిందికి వచ్చాడని చెప్పని అర్థం. అంటే సౌత్ అని చెప్పని అర్థం. సౌత్ ఎంత మనకు 80 అని చెప్పని అర్థం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు నార్త్ సౌత్ రెండు ఆపోజిట్ ఉన్నాయి కదా. ఇప్పుడు మైనస్ చేస్తాం. మైనస్ చేసి ఏది పెద్దగా ఉంటుందో వాల్యూ దాని యొక్క డైరెక్షన్ వేస్తాం. ఏది సౌత్ ఎక్కువ ఉంది మనకు, సో ఎస్ అని రాస్తా. 80 - 75 ఎంత వస్తుంది, S5 అని చెప్పని అర్థం. తర్వాత రిమైనింగ్ ఏది ఉంది, W25 ఉంది. అంటే ఈ రెండే చూసుకోవాలి మనం, అంటే సౌత్ వెస్ట్ అని చెప్పని అర్థం అనమాట. ఓకే, ఇది చేసేటువంటి విధానం చూడండి. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తున్నాం మనం అంటే ఆపోజిట్ వాటిని మైనస్ చేసినాం. మైనస్ చేసి పెద్దగున్న వాల్యూ ఏది ఉంటుందో ఆ డైరెక్షన్ని మనం ఫైనల్గా తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకు సౌత్ ఎక్కువ ఉంది, నార్త్ తక్కువ ఉంది. ఇది 80 ఉంది, ఇది 75 ఉంది. 80లో ఉంది 75 తీసేసి ఏం చేయాలి, సౌతే తీసుకోవాలన్నమాట. ఇంకా రిమైనింగ్ ఏది ఉంది, వెస్ట్ ఉంది. కాబట్టి ఏమొస్తుంది మనకు, అది సౌత్ వెస్ట్ అని చెప్పని అర్థం అనమాట. వీటిని యూజ్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అటువంటి ప్రాబ్లం నెక్స్ట్ వస్తుంది, అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు డైరెక్షన్ డిస్టెన్స్ రెండు ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లం చూద్దాం మనం ఇప్పుడు. కైలాస్ వాక్స్ 10 meters టువర్డ్స్ నార్త్. ఫ్రమ్ దేర్ he walks 6 meters towards south. Then he walks 3 meters towards east. How far and in which direction is he with reference to his starting point? ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి డైరెక్షన్ అడుగుతున్నాడా, లేకపోతే ఎండ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ డైరెక్షన్ అడుగుతున్నాడా అని చెప్పని బాగా అబ్జర్వ్ చేయాలి మనం. ఆప్షన్స్ వచ్చేసి 5 meters వెస్ట్, 5 meters నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, 5 meters నార్త్ ఈస్ట్, 7 meters ఈస్ట్, 7 meters వెస్ట్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినామంటే మనము కైలాస్ వాక్స్ 10 meters టువర్డ్స్ నార్త్ అన్నాడు. 10 meters టువర్డ్స్ నార్త్ అనమాట. అంటే నార్త్కి ఏమి 10 meters అని చెప్పని వేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఆ తర్వాత ఫ్రమ్ దేర్, ఇక్కడ నుంచి ఏమైంది, హీ వాక్స్ 6 meters టువర్డ్స్ సౌత్. అంటే మళ్ళీ కిందకి వచ్చాడనమాట. ఇది ఇంత టోటల్ ఎంత ఉంది మనకు, 10 ఉంది అనమాట. ఇది ఈ టోటల్ 10 ఉంది. ఈ 10లో మళ్ళీ ఏమైంది మనకంటే వాడు
కిందికి వచ్చాడు సౌత్కి, ఎంత వచ్చాడంటే 6 మీటర్స్ అన్నాడు అనమాట. ఇది 6 మీటర్స్ అనుకోండి. ఓకే, ఇది ఏ, బి, ఇది సి అని చెప్పి తీసుకున్నారంటే అంటే బీసీఏమి రిటర్న్ వచ్చాడు మళ్ళీ మనకు 6 మీటర్స్ అని చెప్పి అవుతుంది. దెన్ హీ వాక్స్ 3 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఇలా కిందికి వచ్చేసి మళ్ళీ ఏమైనాడు ఈస్ట్ వైపుకి వెళ్ళాడు అనమాట. ఇటువైపుకి వెళ్ళాడు, ఇటువైపుకి ఎంత 3 మీటర్స్ అంటున్నాడు. నెక్స్ట్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ విత్ రెఫరెన్స్ టు హిజ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్కు అంటే ఇక్కడికి స్టార్టింగ్ పాయింట్కు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అని చెప్పని అర్థం మనకు. ఏమి ఇది డి పాయింట్ అనుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఇది ఏ డైరెక్షన్లో ఉంది మనకు అని చెప్పని మీనింగ్ అర్థం అనమాట. మరి ఏ విధంగా తీసుకుంటాం మనము, ఈ స్టార్టింగ్ పాయింట్ కదా, ఏమి ఈ స్టార్టింగ్ పాయింట్కు ఇది ఏ డైరెక్షన్లో ఉంది అని చెప్పని మనకు అర్థం అనమాట. కాబట్టి ఎట్లా తీసుకోవాలి మనము, ఈ విధంగా తీసుకోవాలి మనం. మరి ఎంత ఎట్లా కనుక ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే ఇది టోటల్గా 10 మనకు, ఇది ఇంత 6, నెక్స్ట్ ఇది ఇంత కావాలన్నప్పుడు మనము ఏం చేస్తాం, ఈ 10 - 6 చేసామంటే ఇది ఎంత వస్తుంది 4 వస్తుంది. ఇది 3, ఇది 4, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. డైరెక్ట్ చెప్పొచ్చు మనం, ఏం చెప్పొచ్చు ఇది 5 అని చెప్పొచ్చు. ఎందుకంటే √3² + 4² √25 ఏమొస్తుంది 5 మీటర్స్ అని చెప్పని వచ్చేస్తుంది. మరి డైరెక్షన్ చెప్పామంటే ఏం చేయాలి మనము, మనకి ఇక్కడ నుంచి అడిగినాడు కాబట్టి ఇది సెంటర్ చేసుకుంటాం. కాబట్టి సెంటర్ చేసుకున్నామంటే ఇలా గీసుకున్నాం అనుకోండి, ఇది ఏ డైరెక్షన్ అవుతుంది అప్పుడు మనకు నార్త్ ఈస్ట్ అనమాట. అంతే కదా, ఇది ఏ డైరెక్షన్ అవుతుంది మనకి, ఇది నార్త్ ఈస్ట్. ఇది ఈస్ట్, ఇది వెస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఇది నార్త్ సౌత్ అనుకున్నాం అనుకోండి, ఇది అవుతుంది నార్త్ ఈస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆన్సర్ ఈజ్ నార్త్ ఈస్ట్ అనమాట. ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నార్త్ ఈస్ట్ ఎంత కిలోమీటర్, ఎంత మీటర్స్ మనకంటే 5 మీటర్స్ అనమాట. నార్త్ ఈస్ట్ 5 మీటర్స్ డిస్టెన్స్ అని చెప్పని అర్థం. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే వాడు ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇక్కడికి ఏ డైరెక్షన్లో ఉన్నాడు అన్నప్పుడు మనకు అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సెంటర్ చేసుకుంటాము. ఇక్కడ సెంటర్ చేసుకొని తీసుకుందాం అనుకోండి, ఇదేం వస్తుంది మనకు అప్పుడు, అది సౌత్ వెస్ట్ అవుతుంది మనకు. అది ఇక్కడ నుంచి చూసినామంటే సౌత్ వెస్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి ఏం చెప్తాము నార్త్ ఈస్ట్ అని చెప్పి చెప్తున్నామంట. దానికి ఆపోజిట్ చెప్తాం అంతే. నార్త్ ఈస్ట్కి ఆపోజిట్ అంటే ఏం చెప్తాము సౌత్ వెస్ట్ అని చెప్తాం. ఇక్కడ ఇటువైపు నుంచి అడిగితే మన క్వశ్చన్ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకొని అబ్జర్వ్ చేసామనుకోండి చక్కని ఆన్సర్ పెట్టేస్తాం. మనం కన్ఫ్యూజ్ అయినాం అనుకోండి ఏమీ అర్థం కాదు అక్కడ అది. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ లేనట్టుగా వితౌట్ డయాగ్రామ్ ఎట్లా చేస్తాం మనం అంటే కైలాస్ వాక్స్ 10 మీటర్స్ టువర్డ్స్ నార్త్ అన్నాడు. సో నార్త్ మనకి ఎంత 10 మీటర్స్ అని చెప్పని అర్థం అనమాట. ఆ తర్వాత హీ వాక్స్ 6 మీటర్స్ టువర్డ్స్ సౌత్ అన్నాడు. సౌత్కి ఎంత 6 మీటర్స్ అన్నాడు. నెక్స్ట్ దెన్ హీ వాక్స్ 3 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అన్నాడు. ఈస్ట్కి ఎంత 3 మీటర్స్ అని చెప్పని అర్థం మనకు. ఓకే, నెక్స్ట్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ విత్ రెఫరెన్స్ టు హిజ్ స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. మరి ఏ విధంగా తీసుకుంటాం మనం ఇక్కడ అంటే నార్త్ సౌత్ ఈ రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాను నేను 10 - 6 చేస్తా. ఏది పెద్దది, అని పెద్దది కాబట్టి n 10 - 6 = n ఎంత వస్తుంది మనకు 4 వస్తుంది అనమాట. ఇది ఈ వచ్చేసి ఎంత మనకు 3 కదా. ఏమి ఇప్పుడు ఈ 3 ఉంది, ఇంకా డైరెక్షన్ అయితే ఏమొస్తుంది మనకు ఆటోమేటిక్గా నార్త్ ఈస్ట్ అని ఈజీ చెప్పేస్తాం. డైరెక్షన్ నార్త్ ఈస్ట్ అని చెప్పాను. ఇది 3 ఉంది, ఇది 4 ఉంది. సింపుల్ మనకు నార్త్కి 4 ఉంది, ఈస్ట్కి ఎంత ఉంది 3 ఉంది. ఇది వేసుకోవచ్చు మనము. ఓకే, ఈస్ట్ నార్త్, ఇది మనకు ఈస్ట్ నార్త్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ కావాలి మనకు. ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది ఆటోమేటిక్గా 5 అన్నాడు. ఎందుకంటే √3² + 4² ఎంత వస్తుంది 25 అవుతుంది. 25 అయితే అప్పుడు మనకి ఎంత వస్తుంది, ఇది 5 వస్తుంది అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు 5 మీటర్స్ నార్త్ ఈస్ట్ అనమాట వితౌట్ యూజింగ్ డయాగ్రామ్. అయితే ఈ విధంగా చెప్పేయచ్చు మనం. చాలా ఈజీ ఇది మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్ చూద్దాం మనం. యాంగిల్స్తో ఉంటూ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసేది అనమాట. ఏ మ్యాన్ ఫేసింగ్ వెస్ట్ he turns 45 degrees in the clockwise direction and then another 180 degrees in the same direction and then 270 degrees in the anti-clockwise direction. Which direction is he facing now? First option is south, second option is north west, third option is west, fourth option is south west. చూడండి క్వశ్చన్ అబ్జర్వ్ చేసామంటే ఏ మ్యాన్ ఫేసింగ్ వెస్ట్ హీ టర్న్స్ 45 degrees ఇన్ ది క్లాక్ వైజ్ అన్నాడు. అప్పుడు ఏం చేస్తామంటే కంప్లీట్గా మనము డైరెక్షన్స్ అన్నీ వేసుకుందాం. పెద్దగా డైరెక్షన్స్ అన్నీ మనము వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. డైరెక్షన్స్ అన్నీ కంప్లీట్గా మనము వేసుకున్నామంటే ఎందుకంటే యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము డైరెక్షన్స్ వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. యాంగిల్స్ అదే లేకపోతే మనకు ఈ డైరెక్షన్ అనేటివి
అవసరం లేదన్నమాట. మరి ఇప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకు ఏ విధంగా అంటే ఏ మ్యాన్ ఫేసింగ్ వెస్ట్ అంటే వెస్ట్కి చూస్తూ ఉన్నాడు. వెస్ట్కి చూస్తూ ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు అర్థం మనకు, అది ఈస్ట్ వైపు ఉన్నాడు అని చెప్పని అర్థం. ఈస్ట్ వైపు నిలబడి ఇటువైపు చూస్తున్నాడు అని చెప్పని అర్థం మనకు. ఓకే, నెక్స్ట్ హీ టర్న్స్ 45 degrees ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎట్లా వస్తుంది మనకు, ఈ విధంగా వస్తుంది కదా, ఇక్కడికి 45 degrees యాంగిల్ మనకు. ఓకే ఏమి నెక్స్ట్ ఆ తర్వాత అండ్ దెన్ అనదర్ 180 degrees ఇన్ ది సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ నుంచి 180 degrees అంటే సేమ్ ఇదే ప్లేస్కే వస్తే ఇది 180 degrees అనమాట మనకు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాడు 180 degrees అనమాట. నెక్స్ట్ అండ్ దెన్ 270 degrees ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఇక్కడ నుంచి 270 అన్నాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఏమైంది 180 అయింది. నెక్స్ట్ 180 + 45 180 + 45 225, మళ్ళీ 225 + 45 వీటికి ఇది ఎంత వస్తుంది మనకు 270 వస్తుంది అంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చాడనమాట. నెక్స్ట్ విచ్ డైరెక్షన్ ఈ ఫేసింగ్ నౌ అన్నాడు. మనకు ఉండే డైరెక్షన్ దేంట్లో ఉన్నాడు, నార్త్ ఈస్ట్లో ఉన్నాడు. కానీ ఏ ఫేస్కి డైరెక్షన్లో ఉన్నాడు, ఆపోజిట్లో ఉన్నాడు అంటే ఏం చెప్పాలి ఆన్సర్ మనం ఇప్పుడు సౌత్ వెస్ట్ అని చెప్పాలి. ఎప్పుడే ఫేస్ అన్నట్టు ఏం చెప్పాలి మనం అంటే ఆపోజిట్లో చెప్పాలన్నమాట, యాంగిల్ ఆపోజిట్లో డైరెక్షన్ చెప్పాలి. ఫేస్ అన్నాడంటేనే ఆపోజిట్లో డైరెక్షన్ చెప్పాలి. ఇక్కడ ఉన్నాడు కానీ ఇటువైపు చూస్తున్నాడు అంటే ఏమైనా ఆన్సర్ మనకు అది సౌత్ వెస్ట్ అని చెప్పని అర్థం అనమాట. ఓకే, సార్ ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్ మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఏ విధంగా తీసుకోవాలంటే మీరున్న దిశ నుంచి అంటే మనం ఉన్న దిశకే మనకి రైట్ సైడ్ మనకి క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ ఇదే ఫాలో అయ్యండి. ఆ క్వశ్చన్లో అతను అక్కడ తిరిగాడు ఇక్కడ తిరిగాడు, అతనికి క్లాక్ వైజ్ ఎక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఎక్కడ అని చెప్పని కన్ఫ్యూజ్ అన్నారనుకోండి కంప్లీట్గా ఆన్సరే రాదు. సింపుల్గా మనము ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అన్నది అబ్జర్వ్ చేసి తర్వాత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏం చేయాలి, నీ డైరెక్షన్కే అంటే నీ కుడివైపుకి తిరిగితే క్లాక్ వైజ్ అని చెప్పని, నీ లెఫ్ట్ వైపు తిరిగితే యాంటీ క్లాక్ అని చెప్పని వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేసినామంటే ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ కదా, మనకి ఏమన్నాడు వెస్ట్ నుంచి చూస్తున్నాడు, ఈస్ట్ చూస్తున్నాడు. ఇక్కడ నుంచి ఏం చేసాం మనం క్లాక్ వైజ్ అన్నాడు, అందుకే క్లాక్ వైజ్ అంటే ఇటువైపు తిరిగేది కాబట్టి 45 వేసిన. నెక్స్ట్ సేమ్ డైరెక్షన్లోనే 180 అన్నాడు, మళ్ళీ ఇటుకి 180 వేసుకున్నా. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ 270 అంటే మళ్ళీ రివర్స్లో వేసుకున్నాం, 270 వచ్చింది. ఇప్పుడు ఆపోజిట్ ఆన్సర్ చెప్తాం మనం, ఎంతది సౌత్ వెస్ట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం సేమ్ ఇట్లాంటిదే. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సౌత్, he turns 135 degrees in the anti-clockwise direction and then 180 degrees in the clockwise direction. Which direction is he facing now? చూద్దాం మరి. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సౌత్, సౌత్ వైపు చూస్తూ ఉన్నాడు అని అంటే అర్థమే మనకు ఎక్కడున్నాడు అతను నార్త్ వైపు ఉన్నాడు అని చెప్పని అర్థం. ఈ కీ పాయింట్ అర్థమైతే ఈజీ వేసుకొని వెళ్తాం. మళ్ళీ నేను ఇప్పుడు మొత్తం అన్ని డైరెక్షన్స్ అన్నీ వేసుకుంటాను అనమాట, ఎందుకంటే యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం వేసుకోవాల్సింది అనమాట. యాంగిల్స్ లేకపోతే మనకు అవసరం లేదనమాట. ఓకే, ఇదంగా వేసుకున్నాను. ఫస్ట్ ఏమైంది మనకు ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సౌత్ అంటే ఎక్కడున్నాడు అతను నార్త్ వైపు ఉన్నాడు అని చెప్పని అర్థం, ఇక్కడ ఉన్నాడు అని చెప్పని అర్థం అనమాట. హీ టర్న్స్ 135 degrees ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 135 degrees ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ అంటే లెఫ్ట్ సైడ్కి అనమాట. ఇక్కడికి ఇది ఎంత, ఇది 90, ఇది 90 + 45 ఇది 135 ఇక్కడికి వచ్చింది అనమాట. ఇది 135 degrees యాంగిల్. నెక్స్ట్ ఆ తర్వాత అండ్ దెన్ 180 degrees ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైంది 180 degrees అంటే సేమ్ ఇక్కడికే వచ్చేస్తుంది అనమాట. ఎంతది 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఈజ్ ఫేసింగ్ నౌ. మరి ఇక్కడ ఎక్కడున్నాడు ఇతను నార్త్ ఈస్ట్లో ఉన్నాడు, కానీ నార్త్ ఈస్ట్లో ఉంటూ ఎక్కడ చూస్తున్నాడు ఫేసింగ్ అంటే సౌత్ వెస్ట్ అని చెప్పని ఆస్తున్నాడు. దీనికి కూడా ఏమొస్తుంది సౌత్ వెస్ట్ అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ కాదు. పొరపాటు మీరు నార్త్ ఈస్ట్ అని చెప్పి పెట్టినారు అనుకోండి, కింద ఆప్షన్లో కూడా నార్త్ ఈస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎన్ని రకాలుగా తప్పులు చేస్తామో అన్ని తప్పులు మనకు ఆప్షన్స్లో కనిపిస్తాయి. మనం ఏం చేస్తామంటే సిల్లీగా మనకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్లో ఉంటే మనకు పండగే, అది కాదు మనకి రైట్ ఆన్సర్ వస్తేనే మనకు పండగ అనమాట. ఓకే, డైరెక్షన్ సెన్స్ టెస్ట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఈ విధంగా మనము ఈజీగా సాల్వ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడు వస్తాయి ఈజీగా మనము కన్ఫ్యూజ్ కాకుండా చేస్తామంటే మనకి ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని చెప్పన్నారు కదా పెద్దలు. కాబట్టి కొద్దిగా ఎక్కువగా ప్రాక్టీస్ మనం, ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ డైరెక్షన్ టెస్ట్లోన లెఫ్ట్ టు రైట్ అంటేనే కన్ఫ్యూజ్ అయిపోతారు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ముందుగా మనం వాటిని ఫీడ్బ్యాక్గా లెఫ్ట్ టు రైట్ అంటే, తర్వాత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే, ఆ తర్వాత ట్రయాంగిల్కి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి రెక్టాంగిల్కి స్క్వేర్కి ఉన్నటువంటి
ప్రాపర్టీస్ని ముందుగానే మనము నేర్చుకొని దీంట్లోకి ఎంటర్ అయినాం అనుకోండి. అట్లనే యాంగిల్స్ కూడా మనకు 45 అంటే ఏ విధంగా ఉంటుంది, 90 అంటే ఏ విధంగా ఉంటుంది, 180 అంటే ఏ విధంగా ఉంటుంది, 270 అంటే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ నేర్చుకొని ఎంటర్ అయినాం అనుకోండి చాలా ఈజీగా వితౌట్ డయాగ్రామ్స్తో ఈజీగా చేసుకొని వెళ్ళచ్చు. మనం 3 రకాలు చేసాము ఇక్కడ. ఏవేమంటే ఫస్ట్ మనకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేది ఒకటి, నెక్స్ట్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసేది ఒకటి, నెక్స్ట్ డిస్టెన్స్ అంటే డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసేది, నెక్స్ట్ వీటిని మిక్సింగ్ చేసుకుంటూ యాంగిల్స్తో ఇస్తే డైరెక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసేది కూడా తెలుసుకున్నాం. అంటే దాదాపుగా బ్యాంకింగ్ పీఓస్కి యూస్ఫుల్ అవుతుంది, బ్యాంకింగ్ క్లర్క్కి యూజ్ఫుల్ అవుతుంది, ఎస్ఎస్సిలో సీజీఎల్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, అదేవిధంగా ఎస్ఐ అండ్ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. టోటల్గా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యేటట్లుగా సింపుల్గా స్మార్ట్గా కొన్ని తక్కువ క్వశ్చన్స్లోనే మనము ఏ విధంగా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు రిప్రజెంట్ చేశాను. కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. థ్యాంక్ యూ.